డిఎస్సికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని మీద పోరాటానికి సిద్ధపడడం, నిరుద్యోగులందరితో కలిసి ఎవరైతే పాపం డిఎస్సిలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వం వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా ప్రయత్నించినటువంటి విధానానికి తట్టుకోలేక అనేక నిరసన కార్యక్రమాలని ఆ నిరుద్యోగులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సికి సంబంధించి అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండి కూడా ఈరోజు పాపం ఎవరైతే స్థానం సంపాదించుకోలేకపోయారో వాళ్ళందరితో కూడా అన్ని అర్హతలు కలిగి కూడా అవకాశం కోల్పోయినటువంటి అభ్యర్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడడం జరిగింది. వాళ్ళు పాపం అనేక విషయాలు ఆయనకి వివరించడం జరిగింది. ఆ నేపథ్యంలో మొన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో నైతిక బాధ్యత వహించి విద్యార్థుల నిరసనకి తలొగ్గి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకల మీద డిఎస్సిలో సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి గురవయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక సదస్సు విద్యార్థుల యువతతో కలిసి నిర్వహించడం జరిగింది. అయితే మేము పాల్గొంటున్నటువంటి సదస్సులో పోలీసులు వచ్చి సదస్సుకు వచ్చేటువంటి మార్గ మధ్యంలో మీరు మోటార్ బైకుల మీద వెళ్ళడానికి లేదు, మోటార్ బైకులు ర్యాలీగా ఉన్నాయి, చాలా మోటార్ బైకులు ఉన్నాయి, సరే మేము నడిచి వెళ్తామంటే నడిచి వెళ్ళడానికి లేదు, అంటే ఇటు మోటార్ బైకుల మీద వెళ్ళడానికి లేదు, నడిచి వెళ్ళడానికి లేదని మా కార్యకర్తలను అక్కడ అడ్డుకొని వాళ్ళ మోటార్ బైకుల తాళాలు, కారుల తాళాలు పెరుక్కొని అంటే ఈ సమావేశంలో మీరు పాల్గొనడానికి లేదు అంటూ వాళ్ళ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కాసేపు ఉండి వాళ్ళు ఆగిపోతే మమ్మల్ని అక్కడ ఆపేస్తే జనాలు ఇక్కడ నుంచి సదస్సుకు వచ్చినటువంటి జనాలందరూ వెళ్ళిపోతే ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయింది అనిపించాలనేటువంటి ఒక దుర్మార్గం ఉంటుంది. అంటే ప్రజలు రాలేదు అని చెప్పి దానికి ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు అక్కడ మేము పోరాడాం. మేము వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పాం. కాబట్టి ఎంతసేపు ఆపినా సరే రోడ్డు మీద బైఠాయిస్తాం తప్ప మీరు చెప్పినటువంటి దారిలో మేము వెళ్ళము, మేము వెనక్కి తిరిగే వాళ్ళం కాదు, వెను చూపించేటువంటి వాళ్ళం కాదు, మేము మొండిగా ముందుకు వెళ్తామని చెప్పాం. అక్కడ నుంచి అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడారు, ఎస్పీ గారు మరలా ఆమె టైం తీసుకున్నారంటే ఉన్నతాధికారులతో మాట్లాడడానికి. ఒక సామాన్యమైనటువంటి కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకుంటే గూడూరులో దాని మీద పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపించారు? పోలీసుల్లో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దీనిలో జోక్యం చేస్తున్నారు. బహుశా వాళ్ళు లోకేష్నో లేకపోతే ముఖ్యమంత్రి గారిని అడిగారేమో ఏం చేయాలి అని చెప్పాను, అర్థం కాలే. అయినా సరే దాదాపుగా 2 గంటలు కావస్తుంది. అంటే 10 గంటలకి ప్రారంభం కావాల్సినటువంటి సమావేశం 12:30కు ప్రారంభమైంది. అంటే దాదాపుగా 2.5 గంటల సేపు జాప్యం. 2 గంటల దాకా నడిచినా ఎవరు కూడా కదిలినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత సానుకూలత ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బూదూరు గురవయ్య గారికి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఆయన రుజువు చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కలిసి అందరితో మమేకమై తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసేటువంటి విధంగా మేమందరం కూడా ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి అనేక రోజులుగా డిఎస్సి మీద పోరాటం చేస్తున్నటువంటి నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఒత్తిడి పెంచి మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను భగ్నం చేయాలనేటువంటి ఆలోచన చేసినా రోజు రోజుకి ప్రజలు రెచ్చిపోవడం, దాని మీద మరింత వాళ్ళు ఉద్రిక్తత వాతావరణంలో ఉద్రేకానికి లోనవుతున్నారు. మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు తప్ప పోలీసులు అడ్డం కొడితేనో ప్రభుత్వం అడ్డు తగిలితేనో ప్రజల్లో ఎక్కడా కూడా వెనక్కి తగ్గాలనేటువంటి ఆలోచన కనిపించడంలో ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక శుభసూచకం లాంటిది. 25 నెలల కాలంలోనే ఈరోజు నేరుగా రోడ్ల మీదకి ధైర్యంగా పోరాటం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డాం. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడం నిజంగా కార్యకర్తలని, స్థానికంగా ఉండేటువంటి నాయకులను అందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో
రాజకీయ కార్యకలాపాలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా మేమందరం గురవయ్యకు అండగా నిలిచి ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత మమేకమై ప్రజల దగ్గర మరింత స్థానం సంపాదించుకొని తిరుగులేనటువంటి విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.